డ్రెస్ చాలా బాగుంది. నువ్వు కొత్తగా ఉన్నావు. హాయ్ మై మెలోడీ, నేను జనరల్ కస్టర్డ్. ఆక్షన్ అయ్యే వరకు సీక్రెట్ కప్ కేక్ రెసిపీకి కాపలాగా ఉండడానికి వచ్చాను. ఓ బాగుంది. నేను జింజర్ బ్రెడ్ రెసిపీని చేయగల ఏకైక బేకర్ని. ఎవరు గెలవాలని అనుకోరు? అందమైన రైస్ పేపర్ పై సోయాతో వేసిన కప్ కేక్స్ పెయింట్ లా ఉంది. ఎవరు చూడనప్పుడు సీక్రెట్ రెసిపీని టేస్ట్ చేయాలని ఇక్కడ రాసుంది. అలా గట్టిగా అనకు. అవి డిన్నర్ మిస్టరీ గేమ్ కోసం తయారు చేసిన సీక్రెట్ రూల్స్. అందరూ ప్రొఫెసర్ ప్లమ్ కేక్ యొక్క సూపర్ చాక్లెట్ కేక్లను ప్రయత్నించాలనుకుంటున్నారు. అదేమి సీక్రెట్ కాదు, అంతే కదా ప్రొఫెసర్? థ్యాంక్ యూ. ఇక్కడ మనం డిన్నర్ చేస్తున్నాం కాబట్టి డిన్నర్ తినొచ్చు. కొటేషన్ మార్క్స్. కప్ కేక్ల రెసిపీ దొంగిలించబడింది. హో, నేను కౌంట్ కుకీడోని ఇంకా డోరియాకిని అనుమానిస్తున్నాను. నేను పైలట్ ని. నాకు రెసిపీ ఎందుకు? అది బ్యాడ్స్ అయి ఉండాలి. అంటే స్వీట్స్ మంజు. నేను ఒక యాక్టర్ గా నేను రెసిపీని దొంగిలించినట్లుగా నటించగలను, కానీ అలా చేయలేదు. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. నేను దొంగని కాదు, ఈ రెస్టారెంట్ యజమానిని. మేమందరం కలిసి దాన్ని చేసాము. కప్ కేక్ పీసెస్ మా చేతులపై ఉన్న క్రీమ్ని బట్టి చూస్తే వచ్చిన వాళ్ళల్లో జనరల్ కస్టర్డ్ రెసిపీని రహస్యంగా టేస్ట్ చేయాలని రాసి ఉంటుంది. నేను క్యాండీ యాపిల్ ప్రైవేట్ అయిని కాబట్టి మనమందరం చాక్లెట్ చేతితో పట్టుబడ్డాము. కానీ రెసిపీని ఎవరు దొంగిలించారు? జింజర్ బ్రెడ్ అయి ఉంటుంది. ఆమె బేకర్ కాబట్టి తనే దొంగిలించి ఉంటుంది. నేనా? నాకేం తెలీదు. రెసిపీ నా జేబులో ఉందేమో చూడండి. అది అవసరం లేదు. మీరు హోస్ట్ కాబట్టి మీరు ఆ రెసిపీని ప్లేట్ కింద దాచిపెట్టి ఉండొచ్చు. అది ఇక్కడే ఉండాలి. చాకో క్యాట్ రాంగ్ గా ఊహించాడు. అది రావడం నాకు ఇక్కడ కనిపించలేదు. ఆగండి, నేను రెసిపీని దొంగిలించాను. దాన్ని అక్కడే ఉంచాను, కానీ అది పోయింది. మన చేతుల్లో మరో రహస్యం ఉన్నట్లుంది. ఇదిగో, నేను అనుమానించినట్లుగానే అది జనరల్ కస్టర్డ్. ఇది చాక్లెట్ ఫ్రాస్టింగ్. ఇది సోయా ఇంక్. నీకెలా తెలుసు? నువ్వు జింజర్ బ్రెడ్ పక్కనే ఉన్నావు. ఇంకా నువ్వు ఇన్విటేషన్ తప్పుగా చదివావని నేను అనుకుంటున్నాను. కాదు, నా ఇన్విటేషన్ నిజంగా సీక్రెట్ రెసిపీని టేస్ట్ చేయమని చెప్తుంది. పాంపాం, రెసిపీని కాకుండా కప్ కేక్లను టేస్ట్ చేయడం అని నేను అన్నాను. ఓ మై గాష్, మంచి విషయం. రైస్ పేపర్ తినదగినది కాదు. ఇది మామూలుగా నేరుగా తినకూడదు అనుకుంటా. దీనికి కొద్దిగా సాల్ట్ వాడి తినొచ్చు. హలో ఫ్రెండ్స్, హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ చూసినందుకు ధన్యవాదాలు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. దానివల్ల హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ మిస్ కాకుండా ఉంటారు. త్వరలో కలుద్దాం.